ప్రైస్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయడం లేఖన భాగము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 2వ వచనం. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పులికొరిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. ప్రైస్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపు లోతులోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఇదనమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. మీరు ఎక్కడున్నా, ఏ స్థలములో ఉన్నా కానీ మీరు దేవుని నా మహిమార్థమై జీవించాలి, మాట్లాడాలి, పనులు చేయాలనేది దేవుని వాక్యం నుంచి అర్థం చేసుకోవాల్సిన సత్యం. మా స్థానిక సంఘంలో ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. ప్రతి నెల మొదటి ఆదివారానికి ముందు 3 రోజులు వచ్చినా, 4 రోజులు వచ్చినా, 5 రోజులు వచ్చినా ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. ఈరోజు కూడా ఉపవాసం కూడిక జరుగుతుంది. మీ ప్రార్థనా మనవులు మాకు ఖచ్చితంగా పంపించాల్సిందిగా కోరుతున్నాం. మా ఫోన్ నంబర్లు 2 ఉన్నాయి. ఇప్పటివరకు 1400 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇదంత సులభమైన విషయం ఏం కాదు. ఇంకా 1600 మెసేజ్లన్నా ఇవ్వాలి, 3000 మెసేజ్లన్నా ఉండాలి. ప్రభు రాకడెప్పుడో మరి తెలియదు. ఇంకో 1600 మెసేజ్లు ఇచ్చేలోపు ప్రభు రాకడ వస్తుందో అనేది నాకు తెలియదు. ప్రభు రాకడ గురించి నేను ప్రెడిక్ట్ చేయడం లేదు, ప్రెడిక్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. వాక్యం స్పష్టంగా చెప్తున్నప్పుడు ప్రెడిక్షన్స్ యొక్క అవసరం లేదు. ప్రాఫెసీస్ ఉన్నప్పుడు ప్రెడిక్షన్స్ యొక్క అవసరం లేదు. వేర్ దెర్ ఈస్ ప్రాఫెసీ దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ప్రెడిక్షన్. ప్రాఫెసీని నమ్మని వాళ్ళు ప్రెడిక్షన్లోకి వెళ్తున్నారు. ఆది సంఘంలో ప్రవక్తలందరూ ప్రాఫెసీస్ చెప్తే, ఈ అంత్యదినాల్లో సంఘాల్లో ప్రవక్తలు అనబడిన వాళ్ళు ప్రెడిక్షన్స్లోకి వెళ్తున్నారు. ప్రెడిక్షన్స్నే ప్రాఫెసీస్ అని చెప్తున్నారు. వాళ్ళు దాన్ని ప్రెడిక్షన్స్ అనడం లేదు, కానీ ప్రెడిక్షన్స్నే వాళ్ళు ప్రాఫెసీస్గా చెప్తూ ఉండడం విచారకరమైన విషయం. ఈ రోజుల్లో ప్రవక్తలు అనబడిన వాళ్ళు చేస్తున్న పని ప్రెడిక్షన్స్, సమ్ పాజిటివ్ వర్డ్స్, సమ్ ప్రాస్పరిటీ థియాలజీ, ఇవే చెప్తున్నారు. కాబట్టి వీటన్నిటి జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రతి విశ్వాసి కూడా అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనంలాగా బెరయలోని క్రిస్టియన్స్ లాగా వివేచించేటువంటి, పరిశోధించేటువంటి, పరిశోధన వివేచన ఫలితంగా విశ్వసించేటువంటి విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా మారాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. మేము వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఎవరైనా మీ కుటుంబ సభ్యులను కోల్పోయి ఉంటే, దుఃఖంలో వేదనలో ఉన్నట్లయితే దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీ కన్నీరు తొడవగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. ఈ ప్రతి బాష్ప బిందువును తుడిచివేయగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. అంతా కోల్పోయినట్టుగా, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అన్నట్టుగా, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నట్టుగా, నా జీవితం అయిపోయింది ఇంకా అన్నట్టు మీరు భావించాల్సిన అవసరం లేదు. బీ ఆఫ్ గుడ్ చైర్. సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. మరణాన్ని ఎవరు స్కిప్ చేయలేరు, మరణాన్ని ఎవరు పోస్ట్ పోన్ చేయలేరు. కాబట్టి మరణం అనేది షూర్. విల్ డై, నో ప్రాబ్లం, వీఆర్ రెడీ టు డై. దేవుని స్తోత్రం. బియాండ్ అనే దాని గురించి మీరు ఆలోచించవద్దు. అనగా బియాండ్ అనేది అంతా అబద్ధమని కాదు నేను అంటే. ఆ బియాండ్కి ముందుగా ఉన్నది, ఇప్పుడున్నది, ఫ్యూచర్ని పక్కన పెట్టేసి, ఫ్యూచర్ లేదంటే ఉంది, ఫ్యూచర్ని పక్కన పెట్టేసి అట్ ప్రజెంట్ గురించి ఆలోచిద్దాం. లివ్ ఇన్ దిస్ లైఫ్, ఎంజాయ్ ఇన్ దిస్ లైఫ్, ప్రే ఇన్ దిస్ లైఫ్. నెక్స్ట్ లైఫ్లో నువ్వు ప్రార్థించలేవు. నెక్స్ట్ లైఫ్లో పరిస్థితి వేరుగా ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ద లైఫ్, దిస్ ఈజ్ ద టైమ్ టు రిజాయిస్ అండ్ టు ప్రే అండ్ టు రీడ్ అండ్ టు ఎవాంజలైజ్. ఒకరోజు వస్తుంది, ఎవాంజలైజ్ చేయలేం, స్వార్థీకరణ చేయలేం, శిష్యత్వం చేయలేం, డిజైపుల్ చేయలేం. కాబట్టి వీఆర్ ఇన్ ద ఇంపార్టెంట్ టైమ్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితం యొక్క ఇంపార్టెంట్ ఘట్టంలో మనం ఉన్నాం.
ఇంపార్టెంట్ మలుపులో మజిలీలో మనం ఉన్నాం. మన గమ్యం వైపుగా సాగుతున్నటువంటి ఈ ప్రయాణంలో ఇంపార్టెంట్ స్టేజ్లో మనం ఉన్నాం. కాబట్టి రెడీగా ఉందాం. గెట్ రెడీ ఫర్ ఎనీథింగ్ మే హ్యాపెన్ అట్ ఎనీ టైం. ఏదైనా జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు. ఏదైనా జరగవచ్చు అంటే వెంటనే ఏదో కరోనా కన్నా వేరియంట్ ఏదో భయంకరమైనది రాబోతుంది, కొన్ని లక్షల మందిని చంపేస్తా అని నేను చెప్పడం లేదు. అలాగే రాదని నేను చెప్పడం లేదు. రావచ్చు, రాకపోవచ్చు. దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. దాని గురించి ఆలోచించడం మనకు సంబంధించిన విషయం కాదు. వీఆర్ లివింగ్ ఇట్. దాన్ని మనం పట్టించుకోవడం లేదు. వీఆర్ థింకింగ్ అబౌట్ క్రైస్ట్ కమింగ్, అవర్ ఫ్యూచర్, అవర్ గ్రోత్, అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. అంతవరకే. సరే, దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో క్లారిటీ గురించి మనం మాట్లాడుకున్నాం. స్పష్టత. బోధించేటువంటి బోధకులంగా మాకు స్పష్టత ఉండాలి. బీటింగ్ ద బుష్ అన్నట్టుగా ప్రసంగాలు ఉండకూడదు అని హోమోలిటిక్స్లో ప్రసంగ శాస్త్రం చెప్పేటప్పుడు నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. చాలామంది బీటింగ్ ద బుష్ అన్నట్టుగా ఏదో ప్రసంగం చేస్తుంటారు. వాళ్ళు కొడుతూనే ఉంటారు, పాము వెళ్ళిపోయేటది. ఎంత కొట్టినా లాభం ఏంటి? ప్రతి ఆదివారం కొడతానే ఉన్నారు మన ప్రసంగికులు, సాగు కొడుతూనే ఉన్నారు. కానీ ఏం లాభం? తమ జ్ఞానాన్ని, తమ తెలివితేటల్ని, తాము కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని మొత్తాన్ని కుమ్మరించేస్తున్నారు. నానా చెత్తను కుమ్మరించి వేయడానికి డస్ట్బిన్ కాదు మన పుల్పీట్ అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఏదేదో సమాచారం ఇంటర్నెట్ నుంచి వాటిని సమాచారం సేకరించి దానికి టైటిల్ పెట్టి రకరకాల అందమైనటువంటి క్యాప్షన్స్ పెట్టి ఏదో చేస్తున్నారు మనోళ్ళు. చూడండి, ప్రజలు వాటికి అట్రాక్ట్ అయిపోయారు. అంత్యదినముల్లో ప్రజలు ఎలాంటి వాళ్ళుగా తయారయ్యారంటే దురద చెవులు కలిగిన వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళ కొత్తవి వినాలి, కొత్త వినకపోతే తృప్తి లేదు. కొత్త ప్రసంగికులు కావాలి. పండగ పూట కూడా పాత పాస్టరేనా అన్నట్టుగా, పండగ పూట కూడా స్థానిక సంఘాపరేనా అన్నట్టుగా ఉన్నారు. ప్రసంగికులను వెతుక్కుంటున్నారు. చాలా విచారకరమైన విషయం. హితోపదేశాల్ని మానేసి దుర్బోధల వైపు ప్రజలు మల్లుకుంటున్నారు. విచారకరమైన పరిస్థితి. కాబట్టి ప్రార్థించి తీర్మానం తీసుకోండి. మీ స్థానిక సంఘాల్లో మంచి ప్రసంగికుల్ని పిలవండి. గత వారంలో నేను పెడన అనే ప్రదేశంలో వాక్య పరిచర్యకు వెళ్ళడం జరిగింది. ఉదయం సాయంత్రపు కూడికల్లో ఆయా ప్రాంతాలకు వెళ్తున్నాను. నవంబర్ నెలలో కూడా ఒక 4-5 చోట్ల మీటింగ్స్ ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఈ నెలలో చెన్నైలో ఒక పాస్టర్స్ మీటింగ్, ఇండిపెండెంట్ పాస్టర్స్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయాలని ఆలోచనలోనూ, లేదంటే అక్కడ నేను వాక్య పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. మీ ప్రాంతాల్లో ఎప్పుడైనా మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నప్పుడు వాక్య పరిచర్యకి ఏమైనా అవకాశం ఉంటే పిలవండి. ఉచితంగా వచ్చి పరిచర్య చేస్తాను. అంత కావాలి ఇంత కావాలని డిమాండ్లు ఏం లేవు. ప్రభు నాకు అనుగ్రహించిన ప్రత్యక్ష చొప్పున వాక్యం చెప్పేసి వస్తాను. స్తోత్రం. ఆ కూడికలో స్వస్థతలు జరగవచ్చు, ఆ కూడికలో దైవ కార్యాలు జరగవచ్చు, ఆ కూడికలో దేవుడు తన ప్రజలతో మాట్లాడవచ్చు, ఆ కూడికలో కొంతమంది రక్షింపబడవచ్చు, ఏమైనా జరగవచ్చు. కాబట్టి నా 2 నంబర్లు ఉన్నాయి, నన్ను కాంటాక్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. వివరణలో స్పష్టత కావాలని, బోధనలో స్పష్టత కావాలని, ఎరగడంలో, అవగాహనలో క్రీస్తు యేసును స్పష్టముగా తెలుసుకున్న వారై హృదయమందు ఆదరణ పొందొచ్చు అని రాయబడింది. స్తోత్రం. 4వది హెచ్చరించుటలో, హెచ్చరికను పొందడంలో స్పష్టత ఉండాలని మనం మాట్లాడుకున్నాం. రండి, ఈ సమయంలో మన దేవుని మాటలు ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 2వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 14th chapter verse 2. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. స్తోత్రం. అయితే అవిధేయులైనటువంటి యూదులు అంట, మామూలు యూదులు కాదు వీళ్ళు. స్తోత్రం. ఇక్కడ రాయబడింది అనేకులను యూదులను గ్రీసు దేశస్తులను విశ్వసించిరి అని రాయబడింది. 14వ అధ్యాయం 1వ వచనం. అనగా 14వ అధ్యాయం 1వ వచనంలో విశ్వసించినటువంటి యూదులు, ఆత్మీయ విశ్వాసాన్ని పొందుకున్న యూదులు. 2వ వచనంలో అవిధేయులైన యూదులు. యూదులందరూ అవిధేయులని కాదు,
క్రైస్తవులందరూ అవిధేయులను, అన్యజనులందరూ అవిధేయులని కాదు. అయితే అవిధేయులైనటువంటి యూదులు అనగా విశ్వసించనటువంటి యూదులు, యేసును విశ్వసించినటువంటి, సువార్తను విశ్వసించినటువంటి ఈకోనియాలో ఉన్నటువంటి అవిధేయులైనటువంటి యూదులు. నేను చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో వచ్చి 14వ అధ్యాయము 2వ వచనం, తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. స్తోత్రం. Some of the Jews refused to believe. They began to poison the minds of the non-Jews to discredit the believers. They began to poison the minds of the non-Jews. Began to poison the minds of Jews, non-Jews. అనగా జెంటైల్స్. స్తోత్రం. అనగా ఇక్కడ రాయబడింది embittered their souls. అనగా వాళ్ళ యొక్క ఆత్మలను చేదు చేస్తున్నారు, లేదా కఠినపరుస్తున్నారు, లేకపోతే విషాన్ని చుమ్ముతున్నారు, విషపూరితం చేస్తున్నారు, కలుషితం చేస్తున్నారు. స్తోత్రం. నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా వినాలి. 14వ అధ్యాయము 2వ వచనం. బట్ ద జ్యూస్ హూ రిఫ్యూజ్డ్ టు బిలీవ్. విశ్వసించడానికి సిద్ధముగా లేనటువంటి యూదులు అనగా యేసునందరి విశ్వాసాన్ని తిరస్కరించిన వాళ్ళు, నో అన్నవాళ్ళు, జీసస్కి నో అన్నవాళ్ళు, దోస్ ఆర్ డిజొబీడియంట్. అనగా అవిధేయులని యూదులంటే అవిధేయత అనేది తిరుగుబాటుతనం. ఇట్స్ ఎ రెబలియన్. బట్ ద జూస్ హూ రిఫ్యూజ్ టు బిలీవ్ రోజ్ అప్ అండ్ పాయిజన్ ద మైండ్స్. ఏం చేశారంట? మైండ్స్ని పాయిజన్ చేశారు. పాయిజన్ తీసుకొని ఎక్కిచ్చారని కాదు, అదంతా ఉట్టిదేనండి, యేసుప్రభు లేడు, ఏమీ లేదండి, అవన్నీ మీరు ఎందుకు నమ్ముతారండి, ఆ పౌలు అనేవాడికి పిచ్చండి, ఆ బర్నబా అనేవాడికి పిచ్చండి, ఆ బర్నబా అనేవాడు మన మతంలో మన ప్రీస్ట్గా మారాల్సిన వాడండి, కానీ దీంట్లోకి ఇలా వచ్చేసాడు, కాబట్టి వాళ్ళ మాటలు నమ్మద్దు. ఈయన కూడా పౌలు అని చిన్నోడు కాదు, గమలియల్ యాజకుని దగ్గర, ప్రీస్ట్ దగ్గర, గురువు గారి దగ్గర నేర్చుకున్నవాడు. వీళ్ళకి మతి చెలించి, మతి స్థిమితం లేక యూదా మతం అనేటువంటి ప్రాచీన మతాన్ని, శ్రేష్ఠ మతాన్ని వదిలిపెట్టేసి అబ్రహాము, ఇసాకు, యాకోబు వాళ్ళ మతం అని ఎంచబడిన మన మతానికి ఇంత ఘన చరిత్ర కలిగినటువంటి, సుదీర్ఘ చరిత్ర కలిగిన మతాన్ని కాదనుకొని నిన్నగాక మొన్న పుట్టినటువంటి, పుట్టగొడుగుల్లా వెలుస్తున్నటువంటి ఉద్యమాల రోజుల్లో యేసు, నజరుడైన యేసు యొక్క ఉద్యమంలో వీళ్ళు అనుచరులుగా మారారే అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. పాయిజన్ ద మైండ్స్. వాళ్ళ మనస్సులని కలుషితం చేస్తున్నారు. లేదు అంటే వాళ్ళ మనసుల్లో అన్ని జనులను పురికొల్పారు, రెచ్చగొట్టారు. వారి మనసుల్లో సహోదరుల మీద అనగా పౌలు, బర్నబాల మీద పగ పుట్టించుని. చంపండి వాళ్ళు మామూలు కాదు, వాళ్ళు మన మధ్యలోకి వచ్చిన, మీకు ఇంతకుముందు తెలుసు కదా అతని గురించి. బర్నబా సంగతి పక్కన పెట్టండి. పౌలు అనే వ్యక్తి డేంజరస్ వ్యక్తి కదా. ఇప్పుడు ఇతను కూడా మన మీద దాడి చేస్తాడు. ఇంతకుముందు వాళ్ళ మీద దాడి చేసినోడు ఇప్పుడు వాళ్ళతో చేరి ఇప్పుడు మన మీద దాడి చేస్తాడు, మన మతం మీద దాడి చేస్తాడు. ఎందుకు వచ్చిన గొడవ? మనల్ని చంపుతాడు అని వాళ్ళ గురించి లేనిపోనివని చెప్పేసి ఈ రోజుల్లో కూడా కొంతమంది స్త్రీలు, పురుషులు ఇదే పని చేస్తున్నారు. పుకార్లు పుట్టించి పాయిజన్ చేస్తున్నారు. స్తోత్రం. పాయిజనింగ్ కోసం కాదు మనల్ని ప్రభువు పిలిచింది, ప్రీచింగ్ కోసం పిలిచాడు. We stopped preaching and we are doing poisoning. పాడు చేసేస్తున్నాం మనం, బెరగొట్టేస్తున్నాం మనం, డ్యామేజ్ చేస్తున్నాం, సమాధి చేస్తున్నాం మనం. సేవను అభివృద్ధి చేయడం లేదు చాలామంది. సొంత తీర్మానాలు, సొంత ఇష్టాలు, వాటి చొప్పున చేస్తూ బంధుప్రీతికో లేకపోతే ఇంకా ధనానికో దానికో దీనికో ప్రాధాన్యత ఇచ్చేసి పునాది వేయాల్సినటువంటి పరిచర్యకు సమాధి కడుతున్నటువంటి సందర్భాలు ఇవి. సరే, ఏదేమన్నా వాడుక భాషలో చదువుకుందాం. 14వ అధ్యాయము 2వ వచనం. వాళ్ళ సందేశాన్ని అనగా పౌలు, బర్నబాల యొక్క సువార్త సందేశాన్ని నమ్మనటువంటి యూదులు కాని వాళ్ళని రేకెత్తించి మన సోదరులకు విరుద్ధంగా వాళ్ళు మనల్ని పాడు చేశారు. స్తోత్రం. చూడండి, విషపు చూపు చూశారనే మాట ఉంది బైబిల్లో. విషపు మాటలు మాట్లాడారు, విషాన్ని లోపలికి ఇంజెక్ట్ చేశారు. వీళ్ళు చేస్తున్న పనులు పాయిజన్ దేర్ మైండ్స్. బాగున్న మనసుల్ని,
అమృతము చేత నింపబడాల్సినటువంటి మనసుల్ని. అమృతం అంటే పురాణాల్లో ఉన్న మాట, వాటిలోకి ఎలా ఉందా లేదా అనే పరిశోధనలకు మనం అనలేదు. అమృతము చేత నింపబడవలసిన ఆత్మలను, విశ్వాసము చేత నింపబడాల్సిన ఆత్మను విషముతో నింపుతున్నారు. అమృతము చేత నింపబడాల్సిన ఆత్మ హాలాహలము చేత నింపబడుతుంది, విషము చేత నింపబడుతుంది. సరే, దేవుని స్తోత్రం. ఇక్కడ ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే ఏమైంది? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? వాళ్ళ మనసులను రేకెత్తించి దే స్టిర్డ్ దేర్ హార్ట్స్. యూదులను రేపారని కాదు, యూదులు అన్ని జనులను రేపారు. వాళ్ళతో నీకేం పని, వాళ్ళతో నీకు సాంగత్యం లేదు కదా, మీకు సమరయులతో సాంగత్యం లేదు కదా, మళ్ళీ వీళ్ళతో సాంగత్యం ఏంటి, అన్ని జనులతో సాంగత్యం ఏంటి, అసలు అన్ని జనులను మీరు ఎందుకు కలుపుకోవాలనుకున్నారనే మాటలు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈ పనికి మనము చాలము, ఈ పనికి మనము అన్ని జనులతో చేతులు కలపాలి. సిద్ధాంతాలు వేరైనా వాళ్ళతో మనం చేతులు కలపాలి. కొన్నిసార్లు రాజీ పడిపోయి ఎవరితోనైనా చేతులు కలపడానికి కొంతమంది సిద్ధంగా ఉంటారు. తమ యొక్క నీచ స్వభావాన్ని, తమ నిజ స్వభావాన్ని వాళ్ళు బయట పెట్టుకుంటారు. అన్ని జనులతో మాకు పొత్తు లేదండి అన్నట్టుగా జీవిస్తున్న వాళ్ళు మేము గొప్పవాళ్ళం, అన్ని జనులు పందులు లాంటి వాళ్ళు, మేము గొర్రెలు లాంటి వాళ్ళం అని భావిస్తున్నటువంటి వాళ్ళు అన్య జనులను పురికొల్పి, అనగా రేపి, రెచ్చగొట్టి, వాళ్ళ మాటలు బాగున్నట్టుగా ఉంటాయి కానీ అవి బాగలేవు. అవి తేనె పూసిన కత్తులు అన్నట్టుగా. తేనె పూసిన కత్తి ఉంది కదా, కత్తి మీద తేనె పూసారు కదా, తేనె నాకడానికి వెళ్ళామనుకోండి, నాలుక దిగేటువంటి అవకాశం ఉంది, నూరు దిగే అవకాశం ఉంది. దానికి ఎంత తేనె పూసినప్పటికీ కూడా అది కత్తి అనే సంగతి, దానికి పదునుందనే సంగతి మనం మర్చిపోకుండా ఉండాలి. కొంతమంది మాటలు తేనె పూసిన కత్తుల్లాగా ఉంటాయి. సరే, దేవుని స్తోత్రం. వారి మనసుల్లో ఎవరో మీద కాదు, తమ మతంలో ఇంతకుముందు ఉన్నటువంటి, తమ మత ప్రచారం కోసం తిరుగుతున్న వ్యక్తుల కోసం, తమ మతాన్ని బలపరుచుకోవడానికి, తమ మతం యొక్క ఉపదేశకుల మీద, మాజీ పాస్టర్ల మీద, మాజీ ఎవాంజలిస్టుల మీద, మాజీ ఫాదర్ల మీద, ప్రీస్టుల మీద, మాంకుల మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారు. అవిధేయులైన వాళ్ళు ఎప్పుడు దయచేసేది? విధేయులైన వాళ్ళు విషాన్ని జమ్మరు, అవిధేయులైన వాళ్ళు అమృతాన్ని ఒలకబోయారు. నువ్వు దేన్ని పోస్తున్నావు? దేని చేత నింపుతున్నావు? మంచితోనా చెడుతోనా? ఎలా రేపుతున్నావు? ఆత్మ సంబంధమైన విషయాలతోనా, శరీర సంబంధమైన విషయాలతోనా? ఇంటి గురించి మనం ఆలోచించాలి. మన టైటిల్ చూడండి, ఏ భేదం లేదు అంటే ఏంటిది? ఏ భేదం లేకపోవడం ఏంటి? దేశాలు వేరేమో కానీ ఇంచుమించు మనుషుల్లో ఉన్నటువంటి తత్వం అంతా ఒకటే. దేహాలు వేరేమో కానీ దేహాల్లో ఉన్నటువంటి ఆలోచనలు మాత్రం ఇంచుమించు ఒకటే. అమెరికా వాడైనా, ఆఫ్రికా వాడైనా, ఆస్ట్రేలియా వాడైనా, ఆసియా వాడైనా ఇంచుమించు అందరూ పాపం చేసేవాళ్ళు, ఏం తేడా లేదు. దేవుని వాక్యంలో రాబడింది రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం మనకందరికీ తెలిసిన మాటే. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. అందరూ, కొందరని కాదు, అందరూ పాపం చేశారు. ప్రతి మతస్థుడు పాపం చేశాడు. ఉన్నటువంటి ప్రతి మతంలోని వ్యక్తి పాపం చేశాడు. పాపిని పాపి అనడమే పెద్ద పాపం అని ఒక ఆయన ఏదో వేదాంతం బోధించాడులేండి. దాంట్లోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు. ఇక పాపిని పాపి అని పిలవకుండా ఏమని పిలవాలి? పాపిని పరిశుద్ధుడని పిలవడం కూడా వంచన కాదా? పరిశుద్ధుడిని పాపి అనో, పాపిని పరిశుద్ధుడనో, పాపే, పరిశుద్ధుడే. వాళ్ళకి కొత్త పేర్లు పెట్టకూడదు. ఉన్న పేర్ల ప్రకారం, వాళ్ళ అస్తిత్వం ప్రకారం వాళ్ళ ఆ పేరుతో పిలవడం తప్పేం లేదు. డాక్టర్ గారు అంటున్నాం, పేషెంట్ గారు అనలేదుగా. కానీ మాత్రం పేషెంట్ని మాత్రం డాక్టర్ అన్నాం అనుకోండి, అతని దగ్గరికి చికిత్సకి ఎవరైనా వెళ్తారో మళ్ళీ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాను. డాక్టర్ ఆరోగ్యవంతుడిగా ఉంటాడు, పేషెంట్ అనారోగ్యవంతుడిగా ఉంటాడు. తెలుసుకోవచ్చు సులభంగా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ రాయబడిన మాటలు ఏ భేదం లేదు. 4 రకాల వ్యక్తులను మీకు పరిచయం చేస్తాను. ఈ అధ్యాయంలో కనిపించేటువంటి 4 భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు. కానీ ఇంచుమించు వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ ఇవన్నీ ఒకటే విధంగా ఉన్నాయని చెప్పడానికి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. స్త్రీ అయినా, పురుషుడైనా, ఎవరైనా సరే. మతాతీతంగా, ప్రాంతాతీతంగా, భాషాతీతంగా పాపం చేశారు. పాపం చేయడం అనేది పాప స్వభావం మనలో ఉండిపోయింది.
ఆదాములు అందరూ పాపం చేశారు, అందరూ సరిపోతున్నారు. మొదటి ఆదాములు, కడపటి ఆదాములు అందరూ బ్రతికించబడుతున్నారు. అందరూ పరిశుద్ధులుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఏ భేదం లేదు. ఉన్నాయండి అంటున్నారు, చాలా కులాలు ఉన్నాయండి కదండి, సబ్ కులాలు ఉన్నాయి, ఉప కులాలు ఉన్నాయి కదా, ఏ భేదం లేదంటున్నారేంటి? ఏ భేదం లేదని నేనన్నమాట కాదు, అపోస్తలుడైన పౌలు అన్నమాట. ఏ భేదం లేదు. ఉన్నాయి భేదాలు, ఆ భేదాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాటిని భేదాలుగా భావించకుండా ఆ భేదాల్లో కూడా ఐక్యతను మనం గుర్తించాలి. భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ అమాంగ్ డైవర్సిటీ అనేది మన విధానంగా ఉండాలి. అంతా ఒకే క్యాస్ట్ వాళ్ళు ఉండాలి, అంతా ఒకే ఊరు వాళ్ళు ఉండాలని కాదు. ఉంటే మాత్రమేంటి, అందరూ ఒకటిగా ఉండాలి. సమానత్వ భావన మనలో ఉండాలి. ఏ భేదము లేదు. ఒకటి, నంబర్ 1, అవిధేయులైన ఆత్మీయులు, డిజొబీడియంట్ స్పిరిచువల్ పీపుల్, అన్బిలీవింగ్ స్పిరిచువల్ పీపుల్. స్తోత్రం. విశ్వాసము లేని దుష్ట హృదయం ఎవరికైనా ఉంటుందేమో అని హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. విశ్వాసము లేని దుష్ట హృదయం మనలో ఉందేమో, ఉంది కొంతమందిలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, అవిధేయులైన ఆత్మీయులు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయం 5వ వచనం. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళను చంపవాలని ఉండిరి. అన్యజనులను యూదులను తమ అధికారులతో, అనగా యూదా అధికారులతో కలిసి, యూదులు యూదా అధికారులు అనధికారులు కలుసుకొని, అధికారులు ప్లస్ అనధికారులు ప్లస్ అన్యజనులు ముగ్గురు కలిసి వారి మీద పడి, ఇద్దరి మీద పడి, ఆ గ్రూప్ మీద, ఆ టీం మీద పడి, ఆ మిషనరీస్ మీద పడి వారిని అవమానపరిచి, నంబర్ 1 అవమానపరిచి, రెండోది రాళ్ళు రువి, మూడోది చంపాలి. ఏం మీకు ఇంత కసి, ఇంత పగేంటి? నీ మతం కోసం ఏదో నిలబడాలని ప్రయత్నం చేస్తున్నావు, అతని మతం కోసం అతను ఏదో ప్రచారం చేసుకునివ్వండి. సత్యమేవ జయతి, సత్యమే గెలుస్తుందిగా. ఒకరిని చంపి మనం సత్యాన్ని, మనిషిని చంపొచ్చు, సందేశకుడిని చంపొచ్చు, సత్యాన్ని ప్రకటించిన వాడిని చంపొచ్చు, కానీ సత్యాన్ని చంపలేంగా. సత్యాన్ని చంపడం ఎవరి వల్ల కాదు, సత్యం బహు లోతుగా ఉన్నది, దాన్ని గ్రహించగలిగిన వాడెవరు? స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు. స్తోత్రం. అన్యజనులతో సాంగత్యం చేయని వాళ్ళు ఇప్పుడు అవసరం కోసం అన్యజనులతో కలుసుకోవడానికి, పేతురు అన్యజనుల ఇంట్లోకి వెళ్ళారని, వాళ్ళ ఇంట్లో భోజనం చేశారని కంప్లైంట్ చేసిన వాళ్ళు అన్యజనుల మధ్యలో, అన్యజనులకి వాళ్ళకి మధ్యలో అడ్డుగోడ ఉంది, ఇప్పుడు అడ్డుగోడలని పడగొట్టుకున్నట్లుగా ప్రవర్తిస్తూ వాళ్ళ యొక్క కలయిక చూడండి, సంకీర్ణ ప్రభుత్వం లాగా తయారైపోయింది, కోయలేషన్ గవర్నమెంట్ లాగా అయిపోయింది. అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి, స్తోత్రం. 3 రకాల ప్రజలు ఉంటే 3 రకాల్లో 2 యూదులు, అంటే యూదులు డామినేటెడ్గా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి, అది యూదుల దర్శనం, వాళ్ళని చంపాలనేది యూదుల దర్శనం. అన్యజనులను ఆ దర్శనములో భాగంగా చేయాలనుకున్నారు, ఆ దర్శనం నెరవేర్పులో భాగంగా చేయాలనుకున్నారు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఒకటి, అవిధేయులైన ఆత్మీయులు. రెండోది, అంతం చేయాలనుకుంటున్నటువంటి అన్యజనులు. యూదులు కూడా అంతం చేయాలనుకుంటున్నారు, యూదా అధికారులు అంతం చేయాలనుకుంటున్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టుగా మీరు ఎందుకండి వాళ్ళ మీద ఏం పని అండి మీకు? స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు మాట. స్తోత్రం. అంతం చేయాలనుకుంటున్నటువంటి అన్యజనులు. మూడో విషయం, 14వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి, అనగా పౌలు జరిగించిన మెరకలను చూసి, కుంటివాణ్ణి నడిపించడం చూసి, అతని చూచి అతని విశ్వాసం ఉందని గ్రహించి లేచి నడవమని చెప్పి, మాట ద్వారా ఒక మిరకల్ జరిగించినప్పుడు, ఒరకిల్ ద్వారా ఒక మిరకల్ జరిగించినప్పుడు, వైద్యశాస్త్రానికి అతీతమైన కార్యము జరిగించినప్పుడు, స్తోత్రం, జనసమూహములు అనగా ప్రజలందరూ, లుస్త్రాలోని ప్రజలందరూ పౌలు చేసిన దాన్ని చూసి
వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో, లుకయోనియా లాంగ్వేజ్లో దేవతలు మనిషి రూపం దాల్చి మన ఎద్దుకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్విపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు, జూయిస్ హెర్మస్ అనేటువంటి పేర్లు పెట్టారు. వాళ్ళు ఆశించలేదు, మాకు పేర్లు పెట్టండి, కొత్త పేర్లు పెట్టమని అడగలేదు, మాకు ఎందుకంటే పేర్లు, మాకున్న పేర్లే చాలు అన్నట్టుగా వాళ్ళు వివరిస్తున్నారు. పట్టణముకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారం వద్ద తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పించవలనని ఉండెను. అపార్థం చేసుకున్న అనేకులు, సేవకులు ఏదో సన్మానాల కోసమో భోజనాల కోసం కానుకల కోసం వచ్చినట్టు అపార్థం చేసుకుంటున్నారు. అలా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. గత నెలలో వేరు మీటింగ్లు ఖర్చుల వల్ల నా చేతిలో ఇంచుమించు చాలా ఖర్చు అయింది. నాకు ఇంచుమించు 70,000-80,000 రూపాయల దాకా ఖర్చు అయింది. తప్పదు కొన్నిసార్లు. యెహోవా ఈరే, ప్రభు ఇస్తాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. కొన్ని వేరు ఖర్చుల కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట స్తోత్రం. అపార్థం చేసుకున్న అనేకులు అనే జనులు ఉన్నారు. లేకపోతే ఆ లుస్త్రాలోని ప్రజలందరూ బలహీనమైన పాదములు కలిగిన వాడికి వాడి జీవితంలో కార్యం జరిగినప్పుడు దైవజనుల్ని అపార్థం చేసుకున్నారు. మీడియంగా మాధ్యమంగా పనిచేయబడినటువంటి పాత్రలుగా వాడబడినటువంటి వ్యక్తులనే ప్రభువులుగానో లేకపోతే దేవత్వం కలిగిన వారిగా భావించడం అనేది విచారకరమైన విషయం. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి, శిష్యుల మనసులు దృఢంగా లేవు, అస్థిరంగా ఉన్నాయి. అస్థిరమైన మనసు కలిగినట్టు అస్థిరత్వంలో ఉన్నటువంటి ఆత్మీయ అనుచరులు. అందరూ సమానమే, అందరూ ఒకటే, తేడా లేదు. అవిధేయులైన ఆత్మీయులైన, అన్యజనులైన, అనేకులైన, ఆత్మీయ అనుచరులైన, అవిధేయులైన ఆత్మీయులుగా ఉన్నారు చాలామంది, అంతం చేయాలనుకున్న అన్యజనులుగా ఉంటున్నారు కొంతమంది, అపార్థం చేసుకుంటున్న అనేకులుగా ఉంటున్నారు. అంతేకాకుండా అస్థిరులైనటువంటి ఆత్మీయ అనుచరులు స్థిరులుగా ఉండాలి, చంచలులుగా ఉండకూడదు. వాళ్ళు ఇలా నాలుగు వేరు రకాల వ్యక్తులు మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. ఏ భేదం లేదు, అందరూ ఒకటే తత్వాల్లో ఉన్నారు, విధానాల్లో ఉన్నారు. వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళ సైకాలజీ ఇంచుమించు ఒకటిగా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. కాబట్టి భిన్నమైన వ్యక్తులుగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.